ఇదే మాట మొన్న ముఖ్యమంత్రి నిజామాబాద్ చెప్పినారు. ఎప్పుడే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి డి శ్రీనివాస్ గారు కలిసి ఈ పార్టీని ఏ రకంగా నడిపించగలుగుతున్నారో ఇవాళ నేను మా పిసి అధ్యక్షుడు మహేష్ కూడా కలిసి ఆ రకంగా నడుపుతున్నామని ఇది లక్కీ జోడిన మాట చెప్పడం జరిగింది. వాస్తవం కూడా ప్రజల ఆశీర్వాదం మనం ఎంత కష్టపడ్డా ఆ కష్టాన్ని గుర్తించాల్సింది ఓటర్ మహాశయులు, ఓటర్ దేవుళ్ళు. వారు రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తిస్తా ఉన్నారు. పార్టీని సమన్వయపరుస్తూ మేము కూడా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలైతే కోరుకుంటారో ఆ రకంగా సంక్షేమం ఇవ్వగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తా ఉన్నారు. వేస్ట్ జాలకు పోకుండా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలనే నేను గాని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయానికి వచ్చినాం. అందుకే అందరిని సమన్వయపరుచుకుంటూ ప్రజలకు కావాల్సింది ప్రజలకు ఇస్తూ పరిపాలన సాగుతుంది. కాబట్టి ఇవాళ ఏ రాష్ట్రంలో అలాంటి రిజల్ట్స్ ఇవాళ కాంగ్రెస్ పేదలు వస్తా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఎన్నికల నాటికి మేము 63 సీట్లను గెలిచాం ఆనాటి పరిస్థితుల దృష్ట్యా. తర్వాత కంటోన్మెంట్ గెలిచాం, మొన్న జూబ్లీస్ గెలిచాం, సర్పంచ్లు గెలిచాం, ఇవాళ మున్సిపాలిటీ గెలుస్తా ఉన్నాం. రేపు జిహెచ్ఎంసీ మెగా జిహెచ్ఎంసీ ఇదే పరిస్థితి పునరావృతం అవుతుంది. అక్కడ కూడా 80% పైగా కార్పొరేట్ సీట్ గెలుపుతాం, మేయర్ సీటు కైవసం చేసుకుంటాం. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి. ఈ మతం పేరిట దేవుళ్ళ పేరిట ఓట్లు అడుగుతున్నారో దయచేసి ఆలోచించండి. అందరికీ దేవుడు సమానమే, మాకు కూడా దేవుడు సమానమే, మాకు కూడా దేవుడు కావాలి, మేము కూడా రోజు పూజిస్తాం. కానీ దేవుళ్ళ పేర్ల ఓట్లు అడిగి వచ్చే తరాలకి ఏదైతే విఘాతం కలగజేయాలని ప్రజలు ఈ బీజేపీ ఆలోచిస్తుందో వారి స్వార్థం కోసం, వారి ఎన్నికలు గెలవడం కోసం మతాన్ని ఏ రకంగా వాడుకుంటుందో, దేవుళ్ళు ఏ రకంగా వాడుకుంటుందో అది కొంత గ్రహించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే మాట మొన్న ముఖ్యమంత్రి నిజామాబాద్ చెప్పినారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి డి శ్రీనివాస్ గారు కలిసి ఈ పార్టీని ఏ రకంగా నడిపించగలుగుతున్నారో ఇవాళ నేను మా పిసి అధ్యక్షుడు మహేష్ కూడా కలిసి ఆ రకంగా నడుపుతున్నామని ఇది లక్కీ జోడిన మాట చెప్పడం జరిగింది. వాస్తవం కూడా ప్రజల ఆశీర్వాదం మనం ఎంత కష్టపడ్డా ఆ కష్టాన్ని గుర్తించాల్సింది ఓటర్ మహాశయులు, ఓటర్ దేవుళ్ళు. వారు రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తిస్తా ఉన్నారు. పార్టీని సమన్వయపరుస్తూ మేము కూడా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలైతే కోరుకుంటారో ఆ రకంగా సంక్షేమం ఇవ్వగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తా ఉన్నారు. వేస్ట్ జాలకు పోకుండా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలనే నేను గాని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయానికి వచ్చినాం. అందుకే అందరిని సమన్వయపరుచుకుంటూ ప్రజలకు కావాల్సింది ప్రజలకు ఇస్తూ పరిపాలన సాగుతుంది. కాబట్టి ఇవాళ ఏ రాష్ట్రంలో అలాంటి రిజల్ట్స్ ఇవాళ కాంగ్రెస్ పేదలు వస్తా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఎన్నికల నాటికి మేము 63 సీట్లను గెలిచాం ఆనాటి పరిస్థితుల దృష్ట్యా. తర్వాత కంటోన్మెంట్ గెలిచాం, మొన్న జూబ్లీస్ గెలిచాం, సర్పంచ్లు గెలిచాం, ఇవాళ మున్సిపాలిటీ గెలుస్తా ఉన్నాం. రేపు జిహెచ్ఎంసీ మెగా జిహెచ్ఎంసీ ఇదే పరిస్థితి పునరావృతం అవుతుంది. అక్కడ కూడా 80% పైగా కార్పొరేట్ సీట్ గెలుపుతాం, మేయర్ సీటు కైవసం చేసుకుంటాం. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి. ఈ మతం పేరిట దేవుళ్ళ పేరిట ఓట్లు అడుగుతున్నారో దయచేసి ఆలోచించండి. అందరికీ దేవుడు సమానమే, మాకు కూడా దేవుడు సమానమే, మాకు కూడా దేవుడు కావాలి, మేము కూడా రోజు పూజిస్తాం. కానీ దేవుళ్ళ పేర్ల ఓట్లు అడిగి వచ్చే తరాలకి ఏదైతే విఘాతం కలగజేయాలని ప్రజలు ఈ బీజేపీ ఆలోచిస్తుందో వారి స్వార్థం కోసం, వారి ఎన్నికలు గెలవడం కోసం మతాన్ని ఏ రకంగా వాడుకుంటుందో, దేవుళ్ళు ఏ రకంగా వాడుకుంటుందో అది కొంత గ్రహించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.